वशात् गोचार वेद वशात् वामवेद त्रिविध शास्त्रोक्त वेद वशात् कालचक्र सर्वतः भद्रचक्र वशात् तैस्तैः क्रियमाण करिष्यमाण सूचित भाविक आगामी दुर्गादिष्ट परिहार कुटुंबे विवाह उद्योग विद्या व्यापार संतान अलिवेलुमंग समेत वेंकटेश्वर दिव्य लीला कल्याण उत्सव आख्यम शुभ्यर्थम वृद्ध्यर्थम शांत्यर्थम अभ्युदय अर्थंच महाजनैः सह स्वस्ति पुण्याः वाचनं करिष्ये।
శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం స్వస్తి పుణ్యావాచనం కరిష్యే మహేంద్రో విశ్వర్దేన మిత్రావరుణాదుజేతే యస్మై కరోతి బ్రాహ్మణస్తగో రాజన్ ధారయామసే పాపకర్మ
ఇందులో పాల్గొని భగవన్నామ స్మరణ చేసుకోవడం ద్వారా మనం సాధన చేసుకున్న వాళ్ళు, లేదంటే ఇక్కడ కూర్చున్నప్పుడు ఇంట్లో కూర్చొని పెట్టుకున్నారు. కాబట్టి దయచేసి అందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధగా దేవుడు పెళ్లి చేసుకోవడం చూసాము, మానవులు చేసుకోవడం చూసాము, రాక్షసులు చేసుకోవడం చూసాము, మానవులు దేవుడు పెళ్లి చేసుకోవడం చూసాము. ఈ కళ్యాణం అనే గోదాదేవి కళ్యాణం. గోదాదేవి మనిషి స్వామివారిని చేసుకుంటుంది. వాళ్ళ నాన్నగారి పేరు విష్ణుచిత్తుడు. ఆయన ఏం భక్తిని మెచ్చి ఏం కావాలంటే నాకు స్వామివారు వేరే వాళ్ళు వేరే వారిని మోహించలేదు, నాకు వద్దు అని చెప్పి అడిగితే మళ్ళీ ఆయన అనుష్ఠానం నమస్సు చేసి స్వామివారికి ఇచ్చి కన్యాదానం చేశాడు అన్నమాట. కాబట్టి గొప్పమైనటువంటి కార్యక్రమం మనం చేసుకుంటున్నాం. కాబట్టి అందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలో పాల్గొని ఈ జన్మను సాధన చేసుకోవాలి. మన తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యఫలం ద్వారా ఇవాళ ఇటువంటి విశేషమైనటువంటి రోజుల్లో మనకు ఈ సౌభాగ్య యోగం కలుగుతుంది. ఆ దేవుడు పాదాలచంత చేరేటువంటి కొన్ని పుష్పాలు మనం ఇవ్వాలి. కాబట్టి దానికి సాధన చేసుకుంటూ ఈ కళ్యాణంలో పాల్గొంటున్నామని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఏడుకొండలవాడ శివాయ నమః, వెంకటేశాయ నమః, ఓం నమో నారాయణాయ, ఓం నమో వాసుదేవాయ, ఓం నమో భగవతే రుద్రాయ. ఎవరికి శ్రీమాత్రే నమః. ఎవరికి ఏ నామం తప్పు పలకకుండా తేలికగా సులువుగా చక్కగా పలకడానికి యోగ్యంగా ఉంటే ఆ నామాన్ని పలుకుతూ దీంట్లో పాల్గొంటే ఈ మంత్రాలను కూడా మీరు చదివినటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి దీంట్లో పాల్గొనాలని తెలియజేస్తున్నారు. భద్రంగమే విష్ణుదేవ మహ్యం సహ కుటుంబాయ శుద్ధి. నేను చెప్పేటువంటి అందరూ కూడా చెప్పచ్చు, వీళ్ళు మాత్రమే చెప్పాలని కాదు, అందరూ కూడా చెప్పాలి. శుద్ధి వృద్ధి అభ్యుదయ కర్మణే అద్య కరిష్యమాణ పద్మావతి అధివేనుమంగ సమేత వెంకటేశ్వర కళ్యాణ శుభకర్మణే మహాజనాన్ నమః కుర్వాణాయ
స్వస్తి పుణ్యాః వాచన ఫల సమృద్ధిరస్తు. పక్క అందరూ నమస్కారం చేసుకో. రెండు ఒకటే ధారగా నీళ్లు దీంట్లో పోయాలి. రెండు ఒకటే ధారగా నీళ్లు పోయాలి. భగవాన్ వాస్తోష్పదత్రీకా స్వస్తి పుణ్యాః సమృద్ధిరస్తు. వర్షశత సంపూర్ణ భారతవేద గోత్ర విరుద్ధిరస్తు. కళంగోషంశా విరుద్ధిరస్తు. శాంతి పుష్టిష్టష్టస్తు. బ్రాహ్మణేభ్యః శుభం భవతు. శుచీవో హవ్యావద శుచీరాగం జగమినోమి త్వరగం శుచిభ్యః. అనేన సత్యమృతావాది దుర్జన్మారజయవ్వావగా. పుణ్యాః వాచన జప దక్షిణాం మానస ఉత్సాహ పరిమిత దివ్యం దివ్యం అహం సమప్రదనే నమః. ఓం వాస్తవం ప్రేమజానే కృష్ణాం స్థాపేషో అలమేవ భవానః. హే ప్రజన్నోర జనయే దివదే నందనస్పదే. దయాదాతపత్యా
ब्रह्माण्डमावाहयामि स्थापयामि पूजयामि देवी सरस्वती वादे प्रवादिनेवते नामवित्रेयवतो विद्महे सर्वसिद्ध्यै धीमहि देवी प्रचोदयात् भगवतीमावाहयामि स्थापयामि पूजयामि विष्णुपत्न्यै विद्महे श्रीभूसख्यै धीमहि प्रचोदयात् हरिमावाहयामि स्थापयामि पूजयामि सुप्रसन्ना भवन्तो स्थिरासनं कुर्वन्तो ध्यायामि ध्यानम् श्रीशेषशैल निलयः जगत् आनन्दकारकः दर्शनात् मुक्तिदाता च सर्वदेवः मयोहरिः सर्वाभीष्ट प्रदो देवः सकल आपत् निवारकः निधये अर्थिनां श्री वेंकट निवासाय श्रीनिवासाय मंगलम् आवाहितेभ्यो सर्वेभ्यो देवेभ्यो नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आवाहयामि आसनं समर्पयामि सर्वाभ्यो देवताभ्यो नमः वस्त्रैक्वं समर्पयामि अक्षतలు తీసుకోండి అక్షతలు పట్టుకోండి సమగ్రయం ప్రథమత్య శుభ్రజ్ఞామ వేదం బలవస్తునేదః సమర్పయామి ఒక పుష్పం తీసుకొని గంధములో అద్ది పసుపు కుంకుమలో అద్ది స్వామివారి దగ్గర వేయండి 3 పుష్పాలు జోడించుకొని దీపారాధన నమస్కారం చేసుకోండి సాక్షాత్ దేవతలమే ఆహితం భద్రమా దేవతాభ్యో మహాభూతో సత్యప్రదేవం జాగేవ స్తోత్రం స్వాహా ప్రాణాయ స్వాహా ప్రాణాయ స్వాహా ఓం జ్ఞానాయ స్వాహా ఓం జ్ఞానాయ స్వాహా ఓం జ్ఞానాయ స్వాహా ఆహితం భద్రమా దేవతాభ్యో మహా आज नित्य श्रेयस्तु नित्यमंगलाय भवन्तु नमस्कार చేసుకోండి लक्ष्मी प्रचोदयात् लक्ष्मी वेंकटेश्वर स्वामी निर्वाहन के सोयावंधरते यज्ञोपवीत धारणं करिष्ये प्रसुक्मन्ता धियसहरयः परिवादं परिक्षमं दुस्वप्नं वरदनं तत्त्वजभ्योदयाम्यहो होतं परिहोतकं शकुने हरियदशा कुरुदत्तदक्षमयातत्त्वजभ्योदयाम्यहो अग्निस्फारात् परशुस्तुते विवादे ताभिवरदस्वस्तदे स्वाहा मुक्तमलाय स्वाहा गोविन्दाय नमः विष्णवे नमः नमोदराय नमः हरिदेवाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पत्रभाय नमः दामोदराय नमः इंद्राय नमः वासुदेवाय नमः मृत्युंजयाय नमः धर्मपुरुषोत्तमाय नमः अधोक्षराय नमः नरसिंहाय नमः सुताय नमः धरात्राय नमः वेणुराय नमः हरे श्रीकृष्णाय नमः श्रीकृष्ण परब्रह्मणे नमो नमः चतुस्सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु ब्रह्मणे आदिनारायणाय निराकार साकार बलव्यूह विभवान्तर्यामिनः अर्चावतार पंचार्धेय प्रधानान्विराक्षर गोत्रोद्भवस्य परब्रह्मजन्मनोनत्रे चतुस्सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु अन्तवेदाध्याये तत्परब्रह्मणे आदिनारायणाय निराकार साकार बलव्यूह विभवान्तर्यामिनः अर्चावतार पंचार्धेय प्रधानान्वित अच्युत गोत्रोद्भवस्य व्यूहनारायण रमण पौत्राय चतुस्सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु अन्तवेदाध्याये अच्युत परब्रह्मणे आदिनारायणाय निराकार साकार परव्यो विभान्तर्याय अर्चावतार पंचार्धेय प्रधानान्वित वासुदेव शर्मण पुत्राय
చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. అనంతవేదాఖ్యాగినే అచ్యుతవర బ్రహ్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పరమ్యోహ విభావంతర్యాయ అచ్చావతార పంచాదశే ప్రకారాంతర అచ్యుత గోత్రోద్భవాయ శ్రీ వెంకటేశ్వర స్వామినే సాక్షాత్ నారాయణ స్వరూపాయ పరాయ హరే గచ్చవం భవదో చతుర్వేదాఖ్యాగినే సౌభాగ్య విశ్వంభరీ నిరాకార సాకార జగత్ ప్రకృతి స్వరూప త్రయారజయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రస్య విశ్వంభర జన్మనోనత్రే రత్నాకర జన్మన పౌత్రే క్షీరార్ణవ జన్మన పుత్రే సాక్షాత్ సౌభాగ్య గోత్రోద్భవాం శ్రీదేవీ నామ్యాం సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణీ కన్యా సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. చతుర్వేదాఖ్యాగినే సౌభాగ్య విశ్వంభరీ నిరాకార సాకార జగత్ ప్రకృతి స్వరూప త్రయారజేయ ప్రాణాన్విత సౌభాగ్య గోత్రోద్భవస్య విశ్వంభరమనోనత్రే రత్నాకర శర్మణ పౌత్రే క్షీరార్ణవ శర్మణ పుత్రే సౌభాగ్య గోత్రోద్భవాం శ్రీ భూదేవి నామ్నీం సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణీ కన్యాం. అందరూ చెప్పండి. లోక కళ్యాణార్థం లోక కళ్యాణార్థం ధర్మ ప్రజా సంపత్త్యర్థం గృణీమహే గృణీధ్వం తస్మై దాస్యామి. వారికి ముందు మా దగ్గర అబ్బాయి ఉన్నాడు, మీ దగ్గర వధువులు ఉన్నారని చెప్పి తెలిసింది. కాబట్టి మా దగ్గర ఉన్నటువంటి వరుడు చతుర్దశ భువనాలను ఏలేటువంటి వాడు, సర్వమంగళ ప్రదుడు, ఎప్పుడూ కూడా అమంగళము అనేటువంటి మాట కూడా దగ్గరికి రానటువంటి వాడు, 14 లోకాలను ఏలేటువంటి వాడు, శంఖము చక్రము గద పద్మము మొదలగు అలంకార భూషితుడు అయినటువంటి వెంకటేశ్వరుడు అనేటువంటి వరుడు మా దగ్గర ఉన్నాడు. మీ దగ్గర వధువు ఉన్నదని తెలిసింది. కాబట్టి మా వరుడికి వధువుని ఇవ్వండి అని చెప్పి స్వామివారి వారి తరఫున అడగగానే అప్పుడు వధువు వాళ్ళు కూడా చెప్తున్నారు, మా అమ్మలు కూడా తక్కువ వాళ్ళు ఏం కాదు, వాళ్ళు కూడా 3 జగత్తులను వేలేటువంటి వాళ్ళు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో కూడా అధిపత్నులు ఇద్దరున్నారు, ఇద్దరిని ఇవ్వాలి అని అనుకున్నాము. మీ యొక్క స్వామివారిని చూసిన తర్వాత ఒక ఆవిడ పేరు పద్మావతి, ఇంకొక ఆవిడ పేరు అలివేలు మంగ, ఈ ఇద్దరిని కూడా మేము ఇవ్వడానికి లోక కళ్యాణం కోసము మేము కూడా ఒప్పందం కుదుర్చుకుంటున్నాము అని చెప్పి ఇటువైపు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. స్వామివారి యొక్క ఇదైపోయింది. తర్వాత స్వామివారికి రక్షాబంధన, యజ్ఞోపవీతము, పాద ప్రక్షాళన ధారణ వరుసగా ఉంటుంది. అందరూ కూడా భగవన్ నామస్మరణ చేస్తూ కూర్చొని మళ్ళీ కొద్దిగా మాటలు వినపడుతున్నాయి. నిజంగా అంత అత్యవసరమైన మాటలు అంటే కొద్దిగా పక్కకు వెళ్ళి మాట్లాడండి. ఎవరైనా ఇద్దరు మాట్లాడుకుంటుంటే 3వ వ్యక్తి కూడా అది వినపడుతుంది, అరే వీళ్ళు ఏదో మాట్లాడుతున్నట్టున్నారు, మనం ఒక చెవుట వేద్దామని దృష్టి మలుగుతుంది. ఎందుకు ఎన్నిసార్లు చెప్తున్నాను అంటే, ఒక గురు శిష్యుడు ఉండేటువంటి వాళ్ళట. ఆ గురువు గారి దగ్గర శిష్యుడు చదువుకొని బాగా చదువు పూర్తి అయిపోయిన తర్వాత సహజంగా మా దగ్గర ఒక నానుడి ఉంటుంది, ఎక్కువ చదివితే పిచ్చివాడు అవుతాడు అని. అదే వీళ్ళకి చదువు ఎక్కువైనట్టుందిరా పిచ్చివాడు అయిన నానుడు ఒకటి ఉంది. కాబట్టి అట్లా ఎక్కువ చదువుకొని ఒక సందేహం వస్తుంది. సందేహంతో గురువు గారి దగ్గరికి వెళ్తాడు. నాకు దైవాన్ని చూడాలని ఉన్నది అని అడుగుతాడు. దేవుని చూడడం సాధ్యమా? సాధ్యం కాదని ఎంత చెప్పినా అర్థం కాదు. లేదు నేను చూడాల్సిందే అని పట్టుబడతాడట. అప్పుడు గురుగారు ఏం చెప్పాలో అర్థం కాక, ఈ సృష్టిలో ఏదైతే గొప్పదో ఏదైతే పెద్దదో అదే దేవుడు అని అంటాడు. అదే కనుక్కోవడం ఎట్లా అంటే, నువ్వు వెళ్ళి సర్చ్ చేయండి, రీసెర్చ్ చేసుకో అని చెప్పి పంపిస్తాడు. సరే చూద్దామని వెళ్తూ ఉంటాడు. ఊరు దాడతాడు, గ్రామం దాడతాడు, తాలూకా దాడతాడు, జిల్లా దాడతాడు. ఏది దాటినా సరే అత్యంత పెద్దగా కనపడేది ఏంటి మనకు? చెప్పాలి. మీరు సమాధానం చెప్తున్నారు, నేను ప్రశ్నలు తెలుసుకుంటారు. మీకు పురాణ అవగాహన కూడా ఎట్లా ఉందో తెలుస్తుంది అందరికి. ఎంత దూరం వెళ్ళినా ఆగిపోకుండా కనపడేది ఏంటి? కంటిన్యూగా ఆకాశం. భూమి కొంత దూరం పోగానే ఇల్లులు కట్టి లేదంటే చెట్లతోటి నీళ్ళతోటి ఆగిపోతుంది. కానీ ఎంత దూరం వెళ్ళినా ఆగకుండా కనపడేటువంటిది ఆకాశం. అప్పుడు ఆకాశమే గొప్పదని అనుకొని పైకి చూసి ఆకాశానికి నమస్కారం చేస్తూ, ఆకాశరాజా మా గురువు గారు చెప్పాడు, సృష్టిలో ఏదైతే పెద్దదో అదే దేవుడని, నాకు ఇవాళ నుంచి నేనే దేవుడిని, నిన్నే కొలుస్తాను అని అంటాడు. అప్పుడు ఆకాశరాజు ఒక చిన్న నవ్వు నవ్వి, మరి పిచ్చివాడు ఒకసారి కింద చూడరా అంటాడు. ఏముంటుంది కింద? ఒక నీటి గుంట ఉంటుందంట.
సహజంగా మనం ఒక గోళం కానీ గోళం అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పిల్లలు తెలియకపోవచ్చు, హౌస్ అంటారు కదా, అది లేదంటే నీళ్ళ గుంట చిన్నది ఉన్నా సరే పైన కనబడే ఆకాశం అంతా కూడా ఆ నీళ్ళలో కనబడుతుంది. ఎవరైనా గమనించారు ఎప్పుడైనా? అంత పెద్ద ఆకాశాన్ని నీళ్ళు దాచుకున్నావంటే నువ్వే నాకు గొప్ప అని చెప్పి ఆ వరుణుడికి దండం పెడతాడు. అప్పుడు వరుణుడు వచ్చి పిచ్చివాడు, నేను కూడా ఒకరి మీద ఆధారపడి ఉన్నాను, నాకన్నా వాళ్ళు గొప్ప వాళ్ళు. ఎవరి మీద ఆధారపడతాడు వరుణుడు? వరుణుడు అంటే నీళ్లు, మేఘాలు భూమి మీద ఉంటాయి. వర్షం ఎక్కడికి వెళ్తాడు? భూమి దగ్గరికి వెళ్తాడా? పాతాళంలో ఉన్నటువంటి ఆదిశేషం మీద తిరుగుతూ ఉంటుంది. తల వేసుకొని పడుకున్నాడు, నాకన్నా ఆయన గొప్పవాడు అంటాడు. ఎవరైనా అంతేకాకుండా ఒక ఆయన కాళ్ళకు, చేతులకు, నెత్తికి, మెడకు ఎక్కడ పడితే అక్కడ నన్ను చుట్టుకున్నాడు అని చెప్తే పరుపుగా వేసుకున్నటువంటి ఆయన కంటే కూడా కాళ్ళకు, చేతులకు, మెడకు, నెత్తికి చుట్టుకున్నటువంటి వాడు గొప్పవాడు. అంటే ఆయన ఇంకా పెద్దగా ఉంటుంది కదా కాళ్ళ చేతులకు చుట్టుకునేది అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్దామని ఎవరి దగ్గరికి వెళ్తాడు? శివుడి దగ్గరికి వెళ్తాడు. ఆయన ఎక్కడ ఉంటాడు? ఆయన కైలాసం దాకా వెళ్ళి ఆయన నమస్కారం చేసుకునేసరికి నేను కూడా ఒకరి మీద ఆధారపడి ఉన్నా అంటాడు. ఎవరైనా నంది పర్వతరాజు పైన ఉంటాడు. కైలాస పర్వతం రాజు కదా ఆయన, నాకన్నా ఆయన గొప్పవాడు అంటే ఆయన నమస్కారం చేస్తాడు. పర్వతరాజు ఉండి మరి పిచ్చివాడ, ఒక కోతి తోకతోటి విసిరి కొడితే నేను ఎగిరి అవతల పడ్డా, నాకన్నా కోతి గొప్పది, ఆయన దగ్గరికి వెళ్ళి ఉంటాడు. ఎవరి దగ్గరికి వెళ్తాడు? హనుమంతుడికి ఒక్కడికే ఉంటుంది ఆ తోక, ఇంకెవరు కూడా? ఎవరు విసిరేస్తారు పర్వతరాజుని? వాలి. ఆ వాలి దగ్గరికి ఒకసారి యుద్ధం అయినప్పుడు ఆ పర్వతరాజుని విసిరి కొడితే పర్వతరాజు దగ్గర అవతల పడతాడు. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తాడు. వెళ్ళేసరికి ఆయన ఏం చెప్తాడు? ఒక బాణం వచ్చి నన్ను గుచ్చుకుంటే నేను అడ్డం పడ్డాను, కాబట్టి నాకన్నా బాణం గొప్పది అంటాడు. అప్పుడు వెళ్ళి బాణానికి నమస్కారం చేస్తాడు. ఆ బాణానికి నమస్కారం చేస్తే నేను ఒక్కదానే ఇంత గొప్ప అయితే నాలాంటి కొన్ని వందలు వేల బాణాలని భుజానికి వేసుకొని తిరుగుతాడు, ఆయన ఎంత గొప్పవాడు అని అడుగుతాడు. ఎవరు వేసుకుంటారు? రాముడు. రాముడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తే ఒక ఆయన నన్ను తీసుకెళ్లి గుండెల్లో దాచుకున్నాడు, నాకన్నా ఆయన గొప్పవాడు, ఆయన దగ్గరికి వెళ్ళి అంటాడు. ఎవరు? ఆంజనేయ స్వామి. ఎక్కడ వెళ్ళినా ఆయన కనపడాడు, చూసినా కనపడు వెతుకుతాడు, ఆయన కోసం తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తే వచ్చి కనపడతాడు. బాబు నీకు ఏం వరం కావాలో కోరుకో అంటే, అంత గొప్ప రాముడిని కూడా నీ గుండెలు దాచుకున్నావు అంటే కారణం ఏంటి అని అడుగుతాడు. ఏం మాట్లాడకుండా చెట్టు కింద కూర్చుంటాడు. ఈయన కోపం వస్తుంది. నేను నమ్మనంగానే వచ్చాడు, వరం ఏం కావాలో కోరుకోమన్నాడు. కోరుకుంటే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతాడు ఏంటి కోపంతో ఉగ్రరూపంలో తపస్సు చేస్తాడు. ఆంజనేయ స్వామి ఆ సృష్టి అంతా ప్రళయం అయిపోతుంటే భయపడి మళ్ళీ వస్తాడు. ఏంటో అంత ఉగ్రంగా తపస్సు చేస్తున్నావు, ఏమైంది అంటే, వచ్చావు కోరుకోమన్నావు, కోరుకుంటే ఏం సమాధానం చెప్పకుండా పోతావేంటి, నాకు సమాధానం చెప్పి వెళ్ళు అంటే మళ్ళీ వెళ్తాడు, చెట్టు కింద కూర్చుంటాడు. ఏం మళ్ళీ కోపం వస్తుంది, మళ్ళీ జపం చేస్తుంటాడు. మళ్ళీ ఆంజనేయ స్వామి వచ్చి ఏమైంది అంటే, మరి కోరుకుంటే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నావు అంటే నేను వేరే ఆలోచన లేకుండా రామనామాన్ని జపం చేస్తున్నాను, ఆయన వచ్చి అందుకే నా గుండెలో కూర్చున్నాడు అని చెప్తాడు. అంత గొప్పనైనటువంటి నామం. కలవు స్మరణాముక్తి. కలియుగంలో పూజా పురస్కారాలు ఎన్ని చేసినా కూడా స్మరణ చేయకపోతే నిష్ప్రయోజనం అంట. అందుకోసం మీకు మొదలు పెట్టినప్పటి నుంచి నామ సంకీర్తన చేయండి అని చెప్పాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పూర్వ సంఖ్యలు రక్షావంతర పూర్వక యజ్ఞోపవీత ధారణం కరిష్యే మంగళ వైద్యం సంప్రదయండి. ఓం ఋషిబంధవే నమస్కారం చేస్తున్నాము.
स्वामिनः आचम्य सकल श्रौत स्मार्त नित्यकर्म अनुष्ठान अधिकार योग्यता सिद्ध्यर्थम द्विजत्व सिद्ध्यर्थम कुतुवाह अंग भूतम द्वितीय यज्ञोपवीत धारणम करिष्ये यज्ञोपवीतम परमं पवित्रं प्रजापतेः यत् सहजं पुरस्तात् आयुष्यम् अक्रियं प्रतिमुञ्च शुभ्रं यज्ञोपवीतं बलमस्तु तेजः యజ్ఞోపవీతం చూపిస్తాము అందరూ ఆ యజ్ఞోపవీతాన్ని చూసి నమస్కారం చేసుకోండి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఓం యజ్ఞోపవీతం బలమం పవిత్రం ప్రజాపతేః సహజం పురస్కారాయ ఆయుష్యమగ్రయో ప్రతివంచ శుభ్రో యజ్ఞోపవీతం బలమస్తు తేజః यज्ञोपवीतधारणमुहूर्तशुमुहूर्तो अस्तु हेरसुहोत्तराले सूर्यादिनामनानग्रहाणात्मक आरुपूर्यवा बलसिद्धिरस्तु आत्म्यां केशवाय स्वाहा ॐ नारायणाय स्वाहा ॐ माधवाय स्वाहा गोविन्दाय नमः विष्णवे नमः श्री धनावली के सत्तावान महादामोदर राजमान कृष्ण भगवती भगवती धर्मः पुरुषोत्तमाय महादुक्षण भारती महामंत्र महाग्रह ब्रह्मेन्द्राय महा हरे कृष्णाय महा श्रेष्ठ ब्रह्मणे नमो नमः उद्वोक्तयं विशिष्टायां शुभैदोषि परमेश्वर प्रीत्यर्थं संकल्पिता उद्वाहाङ्गत्वेन आगताय वरं वराय मधुपर्काय उतमो हिमवशोभय भूयागूलं जलकन्दरो रामाहरज्जवनक्तश्रद्धाये रामायान्ते विभान्तामविनक्येनो हनेन भावच्चसा मधुपर्कद्रव्येण पूरयिष्ये वाहनम् इदमासनम्
రాష్ట్రభృతస్యాచార్య సంతిమాత్వద్యోషం అవపాదాయ దాతా ప్రహ అన్న ఒక ఎడమ చేతిలో గ్లాస్ తీసుకొని నీళ్ళ గ్లాస్ ఇచ్చి దాంట్లో పెట్టుకో ఎడమ చేతిలో ఇంకోటి కుడి చేతి పైన అందరూ కూడా స్వామివారి కాళ్ళు మనమందరం కలిసి కడుగుతున్నట్టుగా అది సాక్షాత్తు బ్రహ్మ కడిగినటువంటి పాదాలు. మనకు అటువంటి యోగ్యత వచ్చింది, మనమే కడుగుతున్నట్టుగా స్వామివారిని ప్రార్థన చేస్తూ సముద్రం వస్ప్రహిణో విస్మారయ్యవరవిగచ్చత అప్రయా భూయా సంవాపరాజే శివత్వయా. ఆ సముద్రం నుంచి తీసుకొచ్చినటువంటి నీటి ద్వారా స్వామివారికి అభిషేకం చేస్తున్నట్టు చేయించినట్టుగా భావన చేసి నమస్కారం చేయండి. మధుపర్క సమయంలో స్వామివారికి పట్టు పీతాంబరాలు ధరింపజేసినట్టుగా భావన చేసి అందరి భక్తుల సమక్షంలో అందరం కలిసి ఇస్తున్నట్టుగా ప్రార్థన చేసి నమస్కారం చేసి ఆ వస్త్రాన్ని చూసి నమస్కారం చేయండి. ఓం ఇవం వస్త్రాణి దేవసావసాదే యువరక్షిద్రాంతమోహర్గాదినతమనుదాని విశ్వత్తేన మిత్రావరుణాదేదే మీరందరూ కూడా చెప్పొచ్చు, మేము మాత్రమే చెప్పుకుంటున్నాం. మధుపర్కః త్రయే విద్యాయే యశోసి బ్రహ్మణో దీప్తిరసి యన్మధునో మధవ్యం పరమవర్ణాద్యం వీర్యం మధురామదవ్యేన పరమేణ నాద్యేన వీర్యేణ పరమో అమృతాభిధానమధీ నిత్యభక్తిత్వా త్రివిరాచమ్య శేషమనుగమ్యాయ ప్రయచ్ఛేద ప్రతిగృహ్యేవ రాజాస్థమునిర్వా పురోహితాయ గౌరితిగా ప్రాహ గౌః గౌరస్య పహతపాత్మానం జహి అగ్నిః ప్రాశ్నాద్ ప్రథమస్య హిరేథా హరి అనష్టమస్మాకం కృణ్వన్ బ్రాహ్మణో బ్రాహ్మణేభ్యః. స్వామివారికి స్వామివారి తరపున వచ్చినటువంటి సకుటుంబ సపరివార సమేత అందరికీ కూడా భోజనం ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని తెలుపు. అందరూ నమస్కారం చేసి చెప్పండి. ఆచంద్రార్కం అనేక వైశేషిక సౌభాగ్య సౌమనస్య నిత్య నిరతిశయ ఆనంద బ్రహ్మలోక అవాప్తి అర్థం సాలంకృత సహిరణ్య ఉదక పూర్వక కన్యాదానం అహం కరిష్యే. తరువాత కార్యక్రమము కన్యాదానం చేస్తున్నాం. అసలు కన్యాదానం అనేది ఎప్పుడు చేయాలో తెలిసే ఎవరికైనా? అమ్మాయి చక్కగా ఒక 25 నుంచి 30 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత డిగ్రీ పీజీ వచ్చి అవి పూర్తయిపోయిన తర్వాత ఒక జాబ్ వచ్చిన తర్వాత తనంతలో తాను ఒక బండి కానీ కారు కానీ ఇల్లు కానీ ఏదైనా కొనుక్కున్న తర్వాత కన్యాదానం చేయాలి, పెళ్లి చేయాలి, అంతేనా? ఎవరు సమాధానం చెప్పట్లేదు. ఎప్పుడు చేయాలి? తర్వాత 9వ సంవత్సరం వచ్చేసరికి రోహిణి అనేటువంటి పేరుతో పిలువబడుతుంది. 10వ సంవత్సరం నుంచి ఆ ఫలితం వస్తుంది. కన్యాదాన ఫలితం ఏంటి? ఒక ఇంటికి కన్యాదానికి వెళ్ళిన వారికి వంశాభివృద్ధి కొరకు
మనము కన్యాదానం చేయాలి. అంతేనా? దాంతో పాటుగా కన్యాదానం చేస్తే ఫలితం ఏంటి అంటే తిరై సూర్యమండల పర్యంతం, ఇక్కడి నుంచి సూర్యమండలం వరకు కూడా నువ్వులు రాశిగా అంటే కుప్పగా పోసుకుంటూ పోతే ఎన్ని కోట్ల 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 నువ్వుల గింజలు అవసరం అవుతాయో అన్ని సంవత్సరాలు మనకన్నా ముందు 10 తరాలు మన తర్వాత 10 తరాలు కూడా ఉత్తమ లోకాలు వెళ్తూ ఉంటాయి. నరక లోకంలోకి నో ఎంట్రీ బోర్డు ఉంటుంది వాళ్ళకి. అంతేనా అంటే కాదు. యవై చంద్రమండల పర్యంతం, ఇక్కడ నుండి చంద్రమండలం వరకు యవలు ఉంటాయి, వడ్లలాగా ఉంటాయి, కొద్దిగా పెద్దగా ఉంటాయి. అవి కుప్పగా పోసుకుంటూ వెళ్తే ఎన్ని అవసరం అవుతాయో అన్ని సంవత్సరాలు స్వర్గలోకంలోనే ఉంటారు. అంతేనా అంటే కాదు. మాషైర్ ధ్రువమండల పర్యంతం, మినుము తెలుసు కదా అందరికి, అవి ఇక్కడ నుండి ధ్రువమండలం వరకు కుప్పగా పోసుకుంటూ పోతే ఎన్నైతే అవసరం అవుతాయో అన్ని సంవత్సరాలు ఉత్తమ గతుల్లోనే ఉంటారు. మళ్ళీ జన్మ అంటూ ఉండదు అప్పటి వరకు. అంతేనా అంటే కాదు. వృష లోమభేర్ నక్షత్ర మండల పర్యంతం, ఆవులు తెలుసు కదా అందరికి. ఆవు తోకకి ఉండేటువంటి వెంట్రుకలు తీసుకొని ఒకదానికి ఒకటి ముడి వేసుకుంటూ వెళ్తే ఇక్కడ నుండి నక్షత్ర మండలం వరకు ఎన్ని అయితే అవసరం అవుతాయో అన్ని సంవత్సరాలు అక్కడే శాశ్వతంగా బ్రహ్మలోక నివాసం ఉంటుందంట. అంతేనా అంటే కాదు. అగ్నిష్టోమ, అతిరాత్ర, అప్తోర్యామ, శాంతపన, వాజపేయ, పౌండరీక, అశ్వమేధం అనేటువంటి మహా సోమయజ్ఞాలు ఉంటాయి. ఇవి ఒక్కొక్కటి 3 సార్లు చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో ఒక్కసారి కన్యాదానం చేస్తే అటువంటి ఫలితం వస్తుంది. ఎప్పుడు చేయాలా కన్యాదానము? 8 సంవత్సరాలు చేస్తేనే అటువంటి ఫలితం వస్తుంది. అమ్మవారు సర్వకాల సర్వావస్థలందు కన్యా స్వరూపిణి, గౌరీ స్వరూపిణి కాబట్టి వారిని కన్యాదానం చేస్తే మనం అటువంటి పాప పరిహారము పొంది తరువాత భవిష్యత్తు అభివృద్ధి ముందుకు వెళ్ళడానికి సన్మార్గం ఉంటుందన్నమాట. అందుకోసం దీంట్లో ఖచ్చితంగా పాల్గొనాలి అనేటువంటిది ఋష్యాలంతా కూడా మనకు ఏర్పరిచినటువంటి సాంప్రదాయం. అందుకోసం మనమంతా కలిపి చేస్తున్నట్టుగా ఇప్పుడు దాకా సంకల్పం చేశాం. చెప్పారు కదా ఇందాక, ఆచంద్రార్కం అనేక వైశేషిక సౌభాగ్య సౌమనస్య నిత్య నిరతిశయ ఆనందం బ్రహ్మలోకావాప్త్యర్థం. బ్రహ్మలోకంలో ఇవన్నీ కలగడం కొరకు కన్యాదానం చేస్తున్నాను. ఎటువంటి కన్యాదానము? సాలంకృత, చక్కగా అలంకరింపబడినటువంటి మహావిష్ణు స్వరూపం మనకు. అందుకోసం మనకు ఆయనకు పూజ చేయడము, ముఖ్యంగా మనము ఏ కర్మ చేసినా ఏ పని చేసినా వాళ్ళకు మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వడానికి కారణం మహావిష్ణు స్వరూపంలో ఉంటాడు కాబట్టి ఆయనను ఆరాధన చేస్తూ ఆయనను అర్చిస్తూ ఆయన సలహాలు తీసుకుంటూ మనము ముందుకు వెళ్ళాలి అని చెప్పి. కాబట్టి అటువంటి మహావిష్ణు స్వరూపం సాక్షాత్తు మహావిష్ణువుకే మనము ఆ పద్మావతి అలివేలు ఉండలతో ఉన్నటువంటి 2 వధువులని దానం చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా మనసులో స్వామివారిని విష్ణవే నమః అని కానీ వెంకటేశాయ నమః అని కానీ ఓం నమో లేకుండా వాగ్దోషం లేకుండా ఉచ్చరిస్తే వాళ్ళు ఇచ్చేటువంటి ఫలితాన్ని చక్కగా ఇస్తారు. కాబట్టి దృష్టి లోపము, శ్రద్ధాలోపము, భక్తి లోపము లేకుండా నామాన్ని స్మరణ చేస్తూ మనమే చేస్తున్నట్టుగా భావించి నమస్కారం చేయండి. ఓం అనాంతమేయస్య భగవత్ శ్రీమదాదినారాయణస్య అజిత్యా బ్రహ్మశక్త్యా ప్రియమానస్య మహాదేవస్య కేవలి బ్రహ్మాండానాం అనేకవడి బ్రహ్మాండానామేకమే ప్రజంతేజో వాయురాకాశాహంకార మదప్యఖ్యేనాప్రమేనాప్రదేస్మద్ బ్రహ్మాండ మండలే ఆధారత్య శ్రీగోర్మరాహారంతో ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల సాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భోద్భవస్సవర్జనస్తపస్తుత్యాఖ్యలోకానాం అధోభాగే చక్రవాలసేనగర మహాసుమేరో తత్రిజరామంతరే మహానారాయమాన బలిరాజస్యేరస్య సహస్రమణామండల మండలే ఐరావత మండలేకమామల కుమజాన్యన పుష్పదత్త సార్వభౌమ సుప్రతీకాఖ్యంతోత్తమ్యదే అమరావదే తేజోపదే సంయమదే రక్షోపదే సింధుపదే గంధవత్యలగా మత్తిశోపత్యాఖ్యాస్తపుణ్యపదే విరాజదే ఇంద్రాగ్నయ్యమాన్యరురజ వరుణ వాయుకుబేరైశాన్యాస్తదిక్పాలక సమధిన్యదే లవరే క్షుద్రాత్మత్తరిక్షీరోదకార్ణమై పరిపదే పంచాకోటి విస్తీర్ణ భూమండలే యప్పో ప్రత్యక్షోత్యదాగిదాత్మపుత్రాఖ్య సప్తత్యేవానామంకితమే లక్షయోజన విస్తరే జంభోద్వేమే భారతకిం ప్రజ హరేరామద భద్రాత్మహేతువాలహిరణ్యాఖ్య పురుషమనుషాత్మక్యదే నవేదురుణ హేమగోడ హిమాగరాణాం హరివరదకిం ప్రజ భరతయోస్త దక్షిణే సేనమందమనగానయోరుద్రే రాత్రియోజనస్తే భారతభ్రజే ఇంద్రకసేరుతామ్రకవస్తిరాకగం ధర్మసౌఖ్య భరతాఖ్య నవగండానామంకితమే భరతఖండే శ్రీరామ పరశురామ శబరి
बांधात्र वीरराज्ञा चोर महाराजे परिवारदे हरिश्चंद्र नरगरवत्सव कार्तवीर्याज्ञा षट्चक्रवर्ती समधिष्ठिते अयोध्या मधुरा माया काशी कांची अवंतिका भारते सप्तमोक्ष परिविराजते काशी रामेश्वर गया प्रयागराज दिव्य क्षेत्र विष्णुते गंगा यमुना सरस्वती नर्मदा गोदावरी तुंगभद्रा कृष्णवेणी कावेरी ताम्रपद्मा महादेव पवित्रते महेन्द्रमणि सत्य सत्यवत्तुत्तरपरिदाख्या सप्तकुलाजलपरिदे मेरोट भागे श्रीशैल शिवान प्रदेश कृष्णा गोदावरी और प्रदेशे अस्मिन् कल्याण मंडले समस्तदेवता प्रावण प्रदौ ये महाविष्णुराज्ञया प्रवर्तमानस्यास्य ब्रह्मणः तीव्रादेव सवरदेव दोमादेव तवक्षे प्रथमदिवदे प्रथमे हरिपति यामे रुद्रीय पुरुते पार्थिवात्तगोम ब्रह्मवराश वेदवराह प्रेवात्मा सात्रिकविज्ञानां येष्वेदवराह के स्वयं भवस्कारो शोत्तम तापसरेवदा सवेवत सुदूर्य सावरणे अग्निदावने ब्रह्मदाव निरंतराव निदक्षाव निदाव निवेद संनान्ने चतुर्दशमंतराणां मध्ये वैवस्पदमन्वन्तरे सप्ताब्द महाये अष्टाब्द महाये अष्टाब्द सप्तदशाब्दे कृतये याते षण्णवदशाब्दे त्रेतायुगे याते चतुष्षष्टिशताब्दे द्वापरयुगे याते त्रिंशत्सहस्राब्दे चतुर्लक्षाब्दे कलियुगे प्रथमपादे श्रीमदाविष्णोर्दशावताराणां मध्ये नवमे बौद्धावतारे युधिष्ठिरविक्रमार्कशालिवाहन द्वितीय नागाभ्यादिगानां मध्ये शालिवाहन जगे बारहत्पत्या सौत्रदावनक्षत्राणां चान्द्रमाणेन प्रभावादेशुत्राणां मध्ये श्री शुभत्रावतंवत्सरे दक्षिणायने योत्रदो भोष्वादे सर्वक्षे सप्तम्या लक्ष्मी वादने स्थिरवादने जोवादने जोचित्रे जोयोगे जोगणना एवं तदो श्री ब्रह्मे प्रवृत्तिश्च श्री ब्रह्मे ब्रह्मेत्यर्थौ महिमान गोत्रः इमास्या भात्वान् गोत्रोद्भवस्या सुरेश शम्पणामधैस्या कल्याणी नाम्याः लक्ष्मी सौभाग्यवत्याः यजमानस्या पुत्रिकायाः सहकुटुम्बानां आयुष्याभिवृद्ध्यर्थौ गंगा बालकाभिसंप्रतिवन्दनकृतराजेन वरदाने एकैक बालकाभिक्रमे सर्वराज्यभगवन्तकाले ब्रह्मलोके त्रिवादित्यर्थौ त्रैसूर्यमण्डलपर्यन्तं कृतराजेन वरदाने एकैक दिनाभिक्रमे सर्वराष्ट्रप्रतिवन्दकाले ब्रह्मलोके त्रिवादित्यर्थौ मासे ब्रह्मलोकेन कृतराजेन वरदाने एकैक बालकाभिक्रमेण सर्वराज ब्रह्मलोके ब्रह्मलोके त्रिवादित्यर्थौ ब्रह्मलोके त्रिवादिगुरी उदाकृष्टो मात्राप्ताप्तोर्याम सात्तप्रवादमे मोत्रिकाश्वमेधादि शतकृत पुण्यफलावाप्त्यर्थौ చెప్పండి మయా సహ దశ పూర్వేషాం దశ అందరూ కూడా చెప్పాలి దశ పూర్వేషాం దశ అపరేషాం మద్వంశానాం మమ మాతృవంశానాం పితృవంశానాం శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం సాలంకృత సహిరణ్య ఉదక ధారాపూర్వకం కన్యాదానం అహం కరిష్యే. చెప్పండి. కన్యా కనక సంపన్న కనక ఆభరణైః యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయా కన్యే మమ అగ్రతః భూయాః కన్యే మే దేవి పార్శ్వయోః కన్యే మే సర్వతః భూయాతు తవత్ దానాత్ మోక్షం ఆప్నుయాత్ విశ్వంభరః సర్వభూతాః సాక్షిణ్యః సర్వ దేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం తారణాయ వై కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుధీమతే ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామ అర్థసిద్ధయే. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. బ్రహ్మణే ఆది నారాయణాయ నిరాకార సాకార బ్రహ్మ్యో విభాంతర్యాయ అర్చాపదార పంచారుషే ప్రవరాన్విరాచర గోత్రోద్భవస్య పరబ్రహ్మ జన్మనోరత్రే వ్యూహ నారాయణ రమణ పౌత్రాయ విభవ వాసుదేవ జన్మన పుత్రాయ శ్రీ అచ్యుత గోత్రోద్భవాయ శ్రీ వెంకటేశ్వర స్వామినే సాక్షాత్ నారాయణ స్వరూపాయ కన్యాధరేవరాయ చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః భవతు. చతుర్వేదాధ్యాయనైః సౌభాగ్య విశ్వంభరీం నిరాకార సాకార జగత్ ప్రకృతి స్వరూపత్రయానుసేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవస్య విశ్వంభజన్మనోరత్రే రత్నాకర శర్మణ పౌత్రి
क्षीरार्णवद्रवणं पुत्रीं साक्षात् सौभाग्यगोत्रोद्भवां श्रीदेवी नाम्नीं साक्षात् लक्ष्मी स्वरूपिणीं कन्यां चतुस्सागर पर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु चतुर्वेदाध्यायिनीं सौभाग्य विश्वंभरीं निराकार साकार चिरत् प्रकृति स्वरूप स्वरूप त्रिगारुले प्रवरात्मता सौभाग्य गोत्रोद्भवस्य विश्वंभरमनोरत्रें रत्नाकर शर्मण पौत्रीं क्षीरार्णवशर्मण पुत्रीं सौभाग्य गोत्रोद्भवे श्री भूदेवी नाम्नीं साक्षात् लक्ष्मी स्वरूपिणीं कन्याम చెప్పండి ధర్మే చ అర్థే చ నాతి చ రామే ధర్మే చ అర్థే చ కామే చ మోక్షే చ త్వయా ఏషా నాతి చరితవ్యా నాతి చ రామే తుభ్యం ప్రజా సహత్వ కర్మభ్యః ప్రతిపాదయామి సాలంకృత సహిరణ్య ఉదక పూర్వక కన్యాదానం తుభ్యం అహం సంప్రదదే. సహజంగా మనం ఏ దానం చేసినా సరే నా మమ అని చెప్పాలి, కానీ ఒక్క కన్యాదానంలో మాత్రం నా మమ అని చెప్పకూడదు. ఎందుకు అంటే మనం ఏ దానం చేసినా సరే ఇచ్చేటువంటి వాళ్ళకి ఇది నాది కాదు, పూర్తిగా నీకెవరికే ఇస్తున్నాను, నీకు ఇచ్చేటువంటి దాని మీద నాకు ఎటువంటి మమకారము కోరికలు లేవు, రాకూడదు అని ప్రార్థన చేస్తూ ఇవ్వాలి. కానీ కన్యాదానంలో అట్లా చెప్పకూడదు. ఎందుకు? ఎంత మనం వాళ్ళకి దానం ఇచ్చినా మన అమ్మాయి కాకుండా పోదు కదా, మళ్ళీ మన ఇంటికి రావాలి, వెళ్ళాలి, మనం అక్కడికి వెళ్ళాలి. నమ్మమా అని చెప్పామంటే మళ్ళీ మనం అక్కడికి వెళ్ళకూడదు, వాళ్ళు ఇక్కడ రాకూడదు అనమాట. కాబట్టి అట్లా చెప్పకుండా సంప్రదదే స్వస్తి దేవస్య త్వావిదో ప్రసవేశ్వినోర్బాహుభ్యాం పూష్ణహస్తాభ్యాం ప్రతిగృహారాజాత్ త్వారోయదేవదక్షిణే ప్రజాపతయే కన్యాం తేనాం దత్తవస్యాం వయోదాత్రే వయోమఖ్యమస్తం ప్రతిగ్రహేత్రే వైదకస్మారాజ్ కామాయ కామో దాతా కామం ప్రతిగ్రహేత కామో సముద్రమావిష కామేన త్వాం ప్రతిగృహామి కామే దత్తే దేశాదే కామరక్షణ తాం స్వాంగే రస ప్రతిగృహాతో. కన్యాదాన సంపూర్ణ సకల ఫలావాప్తిరస్తు తథాస్తు. ఓం గాందేవం గరుడధ్వజం గణపతిం గంగాధరో గౌతమో గౌరీశో గమయో గవాంగమపతి గోవర్ధనో గోకులో గౌరీ శ్రీమయ గోపతి గృహపతిర్గోదావరీ గోకరో గాంధారీ గదవామిని గదరివ కుర్వంతు మాం మంగళం. శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధానః. ఓం లక్ష్మీర్యస్య పరిగ్రహస్య బలభోస్సోణం గరుత్వాన్ తదః పౌత్రశ్చ గురువంతవాం మంగళం. అష్టేష్టాదీని సహస్రాణాం జగగురుదేవత్యానాం పురోహోదహోద మహాదనీర్యసాం ఎంతో ప్రక్షాత్మతబలాస్య గురుదేవతాదిగురుదేవతాదిగురుదేవత కేరవస్పదానీనాం మద్రవైఢూర్యవరవదాని త్యుక్తా ప్రభాలాదివర్త్రాణాం చిత్తామణి గోస్త్రకామధేనూనాం వృత్తిదుస్సామాధర్మవేదానాం శిక్షావ్యాకరణాది వేదాంగానాం ధర్మశాస్త్రపదానాయ వైశేషికపాఠప్రాదాగిర యోగసాంఖ్యవేదాంతానాం జగన్మాయావిలాసస్య సిద్ధాంతవిక్రస్య గణబ్రహ్మణః యోగిరకరామణివర్ణయోశ్చతుర్వియోః సప్తరథస్తమోగుణాత్మకత్రలోకానాం బ్రహ్మణశ్చతుర్ముఖానాం పరమేశ్వరస్య పంచముఖానాం కుమారత్వామేశ్వరముఖానాం సప్తఋషీణాం అష్టవసూనాం నవగ్రహాణాం విశావదానానాం ఏకాదశరుద్రాణాం రాజావిద్యానాం విగోదవిష్ణువేషాం దేవానాం చతుర్దశములోనాం పంచదశాహులీనాం షోడశకలానాం సప్తదశ ప్రదాప్త్యక్షరాణాం అష్టాదశవిద్యానాం అష్టాదశనక్షత్రాణాం త్రైస్త్రింశద్గోణదేవతానాం రమణీయ భోజనానాం గీర్వారణీయానాం ధర్మపత్ని సమన్వితానాం విత్తబ్రాహ్మణానాం విద్యావృష్టి వినాయకస్య సత్ప్రదానేన అనయోర్దంపత్యోః ఇక్షుక్షీరగోరోచక గుణహరిద్రాద్భంగద్రవ్యాణి భవంతు తిథివార నక్షత్రయోగగణ ముహూర్తలగ్న హోరాత్రేకాత్మవాన్ చిత్తాజాం చత్రింశాం త్రివేంద్రమగూళ శుభాశోభనాః అస్య వివాహ ముహూర్తస్య సుతిథిౌ సువారౌ సునక్షత్రౌ సుయోగౌ సుగరణౌ సుచంద్ర తారావాన్ కల్పయంతో. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. అందరూ కూడా కరదాధ్వనంతో అక్షంతల చేతులు పట్టుకున్న వాళ్ళందరూ కూడా అక్షంతల చేతులు పట్టుకోండి. గట్టి మేళం చప్పుడు చేయాలి.
దూరం ఉన్న వాళ్ళు తర్వాత వెళ్తున్నారు. అమ్మా ఇప్పుడు మాంగళ్య పూజ మాంగళ్య ధారణ అవుతున్నది. ముఖ్యంగా ఆడవాళ్ళు కోరుకునేటువంటిది ఇదే. ఆ జన్మాంతము కూడా పసుపు కుంకుమలు ధరించేటువంటి యోగ్యత రావాలని, మన ద్వారా పక్క వాళ్ళకి మనము బ్రతికి ఉన్నంత కాలం కూడా ఈ పసుపు కుంకుమలని దానం ఇచ్చేటువంటి యోగ్యత రావాలని ప్రార్థన చేసుకుంటాం. కాబట్టి సాక్షాత్తు గౌరీ అమ్మవారికి ఆ లక్ష్మీ అమ్మవార్లకి మనం ఆ మాంగళ్య ధారణ కార్యక్రమం చేసుకుంటున్నాము, వాళ్ళ పూజ చేస్తున్నాము. తీర్థ సౌమంగళీత్వ సిద్ధ్యర్థం భర్తా సహ సుఖజీవన సిద్ధ్యర్థం అన్యోన్య దాంపత్య యోగ్యత సిద్ధ్యర్థం అమాంగళ్య గౌరీ పూజాపూర్వక ధారణం కరిష్యే. చెప్పండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే పత్ని మనోరమ దేహి మనః వృత్త అనుసారిణి తారిణి దుర్గా సంసార సాగరస్య సంసారం అనేటువంటి సాగరంలో ఎటువంటి ఆటుపోట్లు లేకుండా ఇబ్బందులు లేకుండా సుఖవంతంగా మేము ఈదేటిగా మమ్మల్ని అనుగ్రహించోమా అని చెప్పి అమ్మవారికి ప్రార్థన చేయడం జరిగింది. అమ్మవారికి పూజ జరుగుతుంది. అందరూ కూడా శ్రీమాత్రే నమః అని కానీ సర్వప్రియంకరి అయిన నమః అని కానీ ఏదో ఒక నామాన్ని స్మరణ చేస్తూ కూర్చోమి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. మాంగళ్యగౌర్యై నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. మాంగళ్యగౌర్యై నమః. వస్త్రం సమర్పయామి. ఉపవీతం సమర్పయామి. అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. అక్షతైః సహ పుష్పైః పూరయామి. భవస్య దేవస్య వన్యే నమః. ఈశానస్య దేవస్య వన్యే నమః. महादेव शिवके नमः. पद्माये नमः. वेदाये नमः. विजयाये नमः. विजयनाये नमः. महाये नमः. लोकात्भ्यो नमः. अस्यै नमः. मंगलायद्योरम्मधनस्य नन्दयतिः स्वामैरङ्गोचरैः यैर्भृङ्गावल्लीलकुङ्कुमैः अथादिस्यादिं नमस्कारान् समर्पयामि. सकलोपचारार्थे अक्षतान् समर्पयामि. अनया गुरुया भगवती समात्मिका जगदम्बे प्रियेतां भजन्ते. విజ్ఞప్తి. దేవాలయం ఉన్నటువంటి రేకుల మాంగళ్య తంతున వినపడట్లేదు. అనేన లోకరక్షణ
శుభమస్తు. తర్వాత కార్యక్రమం అక్షతారోపణ. గట్టిగా అభిమానించలేదు. అందరి వంశాభివృద్ధి చక్కగా కావాలి, సంతానం కావాల్సినటువంటి వాళ్ళకి సంతానం కావాలి, వివాహం కావాల్సినటువంటి వాళ్ళకి వివాహం కావాలని ప్రార్థన చేస్తూ గట్టిగా నమస్కారం చేసుకుని చెప్పండి. గట్టిగా చెప్పండి. పశవోమే పశవోమే రామః రామః సమృద్ధ్యత సమృద్ధ్యత దక్షిణ. మళ్ళీ నమస్కారం చేసుకుని గట్టిగా చెప్పండి. యజ్ఞోమే యజ్ఞోమే రామః సమృద్ధ్యత సమృద్ధ్యత. కళ్యాణ వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము.
గోవింద శేష చలపతి గోవింద పాలయ గోవింద శేష చలపతి గోవింద పాలయ గోవింద శేష చలపతి గోవింద వెంకటరమణ సంకటహరణ గదియా వెంకటరమణ సంకటహరణ శ్రీనివాస గోవింద పాలయ గోవింద శేష చలపతి గోవింద గోవిందా గోవిందా మా తండ్రి గారికి, మా పెద్దనాన్న గారికి, మా బాబాయ్ గారికి, మా మేనత్తలకి, అందరికీ కూడా మా బంధువర్గానికి పేరు పేరున విచ్చేసినందుకు, మమ్మల్ని ఆశీర్వదించి ఇక్కడికి సమయాన్ని కేటాయించినందుకు వారికి మనస్ఫూర్తిగా మా వంశానికి, మా కడంగూడు వంశానికి పాద నమస్కారాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ఆశీర్వచనంతో 2 నిమిషాల్లో పూర్తి చేస్తున్నాము. ఎవరు కూడా అన్యదా భావించకుండా 2 క్షణాలు వేచి ఉండండి. यो वैता ब्रह्मणो वेदामृतेनामृतं पुरी ब्रह्मज ब्रह्माचार्यकीर्तिं प्रजान्ददो नैवैनं प्रणयति ब्राह्मणा ऋषेज बुद्धनेन सर्वा देवताः सर्वाभिरेवैनं देवताभिरुद्धरति वै देवतास्ताः सर्वा वेदविब्राह्मणेव सन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्यो दिवे दिवे नमस्कुर्यान्न श्रीलङ्कीर्तने देवता एव देवता प्रीणाति ज्ञानन्तरायाय सर्वस्तोमोदिनात्मोत्तममहद्भवति सर्वस्याप्यै सर्वस्येति सर्वमेव देनाप्नोति सर्वं जयति भवति शता अयं पुरुषशतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति तथा सत्यास्तु फलास्तु भवन्तः श्रीमन्तो महान्तो तथास्तु न्यूनता प्रीतिद्वारा सागर शतवर्षपर्यन्तं निरोग सुख जीवनमस्ति भवन्तः श्रीमन्तो महान्तो गृह्णन्तु तथास्तु लक्ष्मी वेंकटेश्वर स्वामी संपूर्ण अनुग्रह प्रसाद सिद्धि द्वारा अतिदिन आचरित दिव्य लीला कल्याणोत्सव सांगता सिद्धिरस्ति भवन्तः श्रीमन्तो महान्तो गृह्णन्तु एका आयुषस्तं सत्यासन्तेनस्य कामाः शोभमानः कल्याणः धर्मः उत्तरोत्तर आचरणाधिकार योग्यता सिद्धिरस्तु तथास्तु చెప్పండి మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ సభాయే నమః